హీట్ పెరుగుతోంది. అటు కాంగ్రెస్ పై బీజేపీ బీఆర్ఎస్ నేతలు కలిసి కుట్రలు చేస్తున్నారని అటు అధికార పార్టీ నేతలైతే ఆరోపించాయి. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని అటు ఎంపీ రఘునందన్ రావు అయితే సవాల్ చేశారు. ఇక మోదీ మెప్పు కోసమే బీఆర్ఎస్ ను రేవంత్ టార్గెట్ చేస్తున్నారని కేటీఆర్, హరీష్ రావు ఆరోపిస్తున్నారు. ఈ రాజకీయ నేతల సవాళ్లపైన ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నుంచి డాక్టర్ స్వాతి గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అండ్ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కస్బా శ్రీనివాస్ గారు, అండ్ అదేవిధంగా వివి రావు గారు రాజకీయ విశ్లేషకులు, ఇక బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నుంచి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా స్వాతి గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ అటు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి పైన టార్గెట్ చేయగానే అటు రాజకీయ వేడి స్టార్ట్ అయిపోయింది బీజేపీ నుంచి. సో ఏంటి నిజంగానే అంటున్నట్లుగా అంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ కేటీఆర్ ఆదేశాల మేరకే కిషన్ రెడ్డి మెదులుకుంటున్నారు మోదీ దగ్గర. కనీసం రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ, అభివృద్ధి గురించి కానీ, ప్రాజెక్టుల గురించి కానీ ఎప్పుడు కూడా కిషన్ రెడ్డి మాట్లాడిన దాఖలా లేదా, అసలు కేంద్రం ఒక్కసారి కూడా దీని గురించి మాట్లాడిన సందర్భం లేదంటూ కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఏంటి? అండ్ ఇంకొకటి ఎంపీ రఘునందన్ రెడ్డి అయితే ఆయన ఏకంగా పూర్తిగా రావు గారు ఆయన్నే సో అంటే పూర్తిగా రాజీనామా చేసి అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు రావాలి అనడం ఏంటి? దీని వెనకేమైనా ఉద్దేశం ఉందా? కంపల్సరీ ఇప్పుడు రఘునందన్ రావు గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అక్కడ నిజం ఉంది కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మనము రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్స్ మనం గమనిస్తే కిషన్ రెడ్డి గారు ఏం చేశారు రాష్ట్రానికి అని. కిషన్ రెడ్డి గారు యూనియన్ మినిస్టర్. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్రం నుంచి ఎటువంటి నిధులని మనం తెచ్చుకుంటే తెలంగాణ ఒక ప్రోగ్రెస్ కి హెల్ప్ అవుతుందని అటువంటి సిఫారసులు మనకు ఉండేటటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ గా ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళు సిఫారసుగా సెంట్రల్ కి తెలిపినప్పుడు అటువంటి ప్రాజెక్ట్స్ ని వీలైనంత త్వరగా శాంక్షన్ చేయండి అని వాళ్ళకి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తో దాన్ని ఆ విషయాల్ని వాళ్ళకి ఇచ్చి అటువంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ తెలంగాణకి వచ్చేటట్టు చేసినటువంటి వారు కిషన్ రెడ్డి గారు. మీరు రీజనల్ రింగ్ రోడ్స్ చూడండి, 2014 అప్పుడు ఎలాగున్నాయి, ఇప్పుడు మనము రీజనల్ రింగ్ రోడ్స్ ని ఎంతవరకు ఎక్స్టెండ్ చేసుకున్నాం, ఎన్ని కిలోమీటర్లు, దాదాపుగా 5 కోట్లు దానికి శాంక్షన్ చేయించారు. అలాగే మీరు ఇండస్ట్రీస్ కి, అలాగే ఎటువంటి ఇండస్ట్రీస్ ని మనము ఇక్కడ తెచ్చుకోబోతున్నాము, వాటి కనెక్టివిటీ, వాటి ప్రోగ్రెస్ కి ఎటువంటి పనులు కావాలో వాటికి సంబంధించినటువంటి ఫండ్ అంతా శాంక్షన్ చేయించినటువంటి ఒక వర్క్ లో కిషన్ రెడ్డి గారు చాలా ముఖ్యమైనటువంటి భూమిక ఉంది ఆయనది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చూడండి. ఇప్పుడు మనము తెలంగాణలో, అలాగే మన పర్టికులర్ గా తెలంగాణ అండ్ హైదరాబాద్ గనక మనం చూస్తే మన పాత స్టేషన్స్ అన్ని మోడర్నైజ్ చేసుకున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఏమంటే బిజియెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ సౌత్ ఇండియా. ఈవేళ అలాగ అయింది అంటే ఎంత డెవలప్ చేసుకుంటే ఇవన్నీ అవుతాయి, అవునా? లాంచ్ చేశారు. బట్ రేవంత్ రెడ్డి మనం నీటి కోసం కదా తెలంగాణ పోరాటం జరిగింది, ఆ ప్రాజెక్టులకు అడ్డుపడుతుంది కేంద్రం అని చెప్పేసే కదా మెయిన్ పాయింట్ ఇక్కడ. ఇప్పుడు మీరు కిషన్ రెడ్డి గారి గురించి అడిగినప్పుడు జస్ట్ ఫైనల్ ఇచ్చి మీరు అడిగిన క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చేస్తాను. చెర్లపల్లి టర్మినల్ ని మనం లాంచ్ చేసాం కదా, అప్పుడు ఎవరి చేతుల మీదుగా లాంచ్ అయింది? అది కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగానే కదా. అంటే పబ్లిక్ చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇక్కడ అంటే కళ్ళు ఉండి కూడా కళ్ళు కనిపించినట్టు కొంతమంది వ్యవహరిస్తారు కదా, ఆ లిస్ట్ లో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది మనకి. ఇప్పుడు మనం మీరు నీటి గురించి మాట్లాడారు. ఎందుకు మనము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా దాని ఎక్స్పాన్షన్ కి గానీ, దాని రీమోడలింగ్ కి గానీ, డ్యామ్స్ ని ఇంకా అభివృద్ధి పరంగా వాటి కన్స్ట్రక్షన్ ని డెవలప్ చేయడానికి కూడా ఎంతో ఫండ్ ని రిలీజ్ చేశారు. మోదీ గారు ప్రతిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక బీజేపీ పార్టీ స్టేట్ పార్టీలో కూర్చుని మాట్లాడరు ఆయన. తెలంగాణలో హైదరాబాద్ లో సభల్ని పెట్టి కొన్ని లక్షల మంది సమక్షంలో తెలంగాణకి ఏం ఫండ్స్ ఇస్తున్నారు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన నాందిని పలుకుతున్నారని పబ్లిక్ ముందు ఆయన అన్ని చెప్పెళ్తారు. ఎన్ని కోట్ల
ఒక ఫండ్ ని తెలంగాణకి ఇవ్వడం జరుగుతుంది అనేది ఇటువంటివన్నీ సభల్లో ప్రధానమంత్రి గారు వచ్చి మరీ చెప్పి వెళ్లి ఆ ఫండ్స్ ని మనకి శాంక్షన్ చేసి వెళ్తారు. తెలంగాణ ప్రజలకు ఇవన్నీ కనిపిస్తున్నాయి. కనిపించకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కోసం కిషన్ రెడ్డి ఒక్కసారైనా మోదీతో మాట్లాడారని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు కదా, దానికి ఏంటి సమాధానం? ఇక్కడ మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఒక నిజంగా నవ్వు వస్తుంది నాకు. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్రప్సీలో ఉంది అనడానికి ఇది మనకి క్లియర్ గా ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం. ఎలాగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఇచ్చినటువంటి ప్రామిసెస్ లో ఎటువంటి ఫెయిల్యూర్ ని చూపిస్తోంది అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అవి కప్పిపెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఒక ఏమంటారు, ఒక దొంగని చూపించాలి, లేదా ఒక ఏమంటారు శత్రువుని చూపించాలి, అంటే క్రియేట్ చేయాలి. అలాగా ఇప్పుడు పొజిషన్ లో ఉండేది కాంగ్రెస్ పార్టీ కదా. సో పొజిషన్ లో ఉండేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ ఫెయిల్యూర్స్ ని దాచుకోవడానికి బీజేపీ మీద, బీఆర్ఎస్ మీద ఇటువంటి నిందలు వేయడము, కమెంట్ చేయడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎస్, నేను ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్, శ్రీనివాస్ గారు, కస్బా శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ శ్రీనివాస్ గారు, సో ఇందాక స్వాతి గారు అన్నట్లుగా నిజంగానే రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ బ్యాంక్రప్ట్ లో ఉందా? అందుకే నా ఫ్రస్ట్రేషన్ తో ఇలా మాట్లాడుతున్నారా? అండ్ ఇంకొకటి, రఘునందన్ రావు సవాల్ కి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా ఏంటి? మీకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా జీటీవీ వీక్షకులందరూ కూడా శుభోదయం. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీరు ఏదైతే ప్రశ్న లేవనెత్తిందో రఘునందన్ రావు గారు, మీరు ఇమీడియట్ గా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు పెట్టడానికి సిద్ధంగా ఉంటాం, మేము 8 సీట్లు రాజీనామా చేస్తామని అంటున్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలకు పోవడానికి సిద్ధంగా ఉంటే మేము కూడా ఇక్కడ అసెంబ్లీని రద్దు చేసి సిద్ధంగా ఉంటారని చెప్పి దానికి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. 5 సంవత్సరాలు ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి మీరు సవాలు విసరడం, మీ యొక్క కేంద్ర ప్రభుత్వము గత 2 పర్యాయాలు ఉండి 3వ పర్యాయం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది కదా, 12 పుష్కర కాలం పూర్తి చేసుకున్నటువంటి మోదీ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి మొదటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, రెండోసారి ఇచ్చినవి కానివ్వండి, మూడోసారి ఇచ్చినవి మీరు ఎన్ని పూర్తి చేసిండ్రు, ఏ దిశగా మీరు పనిచేస్తున్నారు, ఆ విషయాల మీద చర్చబెట్టండి. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఇబ్బందిలో ఉన్నదని ఒక దీన్ని క్రియేట్ చేసి దాన్ని ఇక్కడ రాష్ట్రంలో కూడా అస్థిరపరచడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం. కేవలం ప్రతిపక్షాలు ఈ దేశంలో ఉండకూడదు, కేవలం ఒక మా పార్టీలో ఉన్న వాళ్ళు ఉండాలి, వేరే వాళ్ళు ఎవరు ఉండొద్దనే ఏకైక ఎజెండాతోటి భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఒక మౌలికమైన అంశాన్ని ఇక్కడ మర్చిపోతుండ్రు. అక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యం అంటేనే ప్రతిపక్షం ఉంటేనే దాన్ని ప్రజాస్వామ్యం అంటారు, లేకపోతే దాన్ని ప్రజాస్వామ్యం అనరు. కాంగ్రెస్ ముక్త్ భారత్, ఇంకొక పార్టీ ముక్త్ భారత్ ఉంటే దాన్ని ప్రజాస్వామ్యం అనరు, దాని నియంతృత్వ రాజ్యం అంటారు. మీకు ఇంత చేస్తే, మీరు ఇంత అభివృద్ధి చేస్తున్నారని మన సోదరి ఇప్పటి వరకు చెప్పిండ్రు. ఏది సికింద్రాబాద్ లో జరుగుతున్నటువంటి రైల్వే అభివృద్ధులు, అనేక పనులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి చేస్తుండని. మరి సికింద్రాబాద్ స్టేషన్సే కానివ్వండి, ఇప్పుడున్న రైల్వే సిస్టమ్ మొత్తం కూడా బ్రిటిషర్స్ తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసినంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? అది మీకు కనబడతలేదా? అనేక సందర్భాలు లల్లు ప్రసాద్ యాదవ్ రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు కూడా రైల్వే స్టేషన్స్ అన్ని ఆధునీకరణ చేసిండ్రు. ఆ విషయం మీకు తెలియకపోతే ఒకసారి రికార్డులో చూసుకోండి. అనేక పర్యాలు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. జరుగుతున్నటువంటి టెక్నాలజీకి కావలసిన అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. ఈ విషయాలన్నీ పక్కన పెట్టి కేవలం మేము ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని నుంచి కడుతున్నటువంటి ట్యాక్సేషన్ ఎంత, రిటర్న్ వస్తున్నటువంటి ఫండ్స్ ఎంత, మేము కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఆయన ప్రత్యేక నిధులు ఇస్తున్నదా, ఈ రాష్ట్రం నుంచి టాక్సేషన్ రిటర్న్ ఇస్తున్నది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని ఎందుకు కలుస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా, మరి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనప్పుడు రేవంత్ రెడ్డి గారు అంత కష్టపడి ఖర్చులు పెట్టుకుని ఫ్లైట్ లో వెళ్లి మోదీ గారిని కలవాల్సినటువంటి అవసరం ఏముంది? మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అని అడగాల్సిన అవసరం ఏముంది? ఒక నిమిషం అండి స్వాతి గారు. శ్రీనివాస్ గారు, ఒకటి ఇందాక ఆ పాయింట్ జవాబు చెప్పండి.
మీరు మీరు మీ- మీరు మీరు ప్రశ్న ఒకటి అడిగిన దానికి నాకు సమాధానం చెప్పినాక మీరు ఇంకో అంటే ప్రశ్న మీరు అడగండి. ఇందాక చెప్పిన దానికి నాకు సందేహం వచ్చింది. అంటే ఇప్పుడు ఎంత కేంద్రానికి ఎన్ని నేను నిధులు చెప్తాను. వెళ్తున్నాయి, మీ రిటర్న్లు ఎంత సందేహానికి- వస్తున్నాయని మీరు అన్నారు కదా. అదే పాయింట్ గతంలో బీఆర్ఎస్ కూడా అనింది, మేము ఎంత పంపుతున్నాం మాకు ఎంత వస్తుంది, వచ్చేది కాస్త మాత్రమే ఉంది, పంపేది బారనా వచ్చేది చారనా అని చెప్పేసి గతంలో కూడా బీఆర్ఎస్ దీనికి సంబంధించి అనింది. ఈ లెక్క ప్రకారం చూసినా కేటీఆర్ ఆదేశాలని అటు కిషన్ రెడ్డి పాటిస్తున్నారని చెప్పేసి రివర్స్ లో మీరు అంటారు. అంటే వాళ్ళన్న మాటని మీరు చెప్తున్నారు. ఏ లెక్కను చూసినా మీరు వాళ్ళు కలిసారా, లేదంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి అయినా కన్ఫ్యూజన్ రేవంత్ రెడ్డి క్రియేట్ చేస్తున్నారు కదా ప్రజల్లో. ఎవరు మీ స్టేట్మెంట్లతోటి పార్టీలు మనుషులు కలవరండి. ఇది కేవలం మీడియా చేసేటువంటి అంటే హత్య ఇదే తప్ప- స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లతో కూడా పార్టీలు కలవవు అన్నట్టు, అంతేనా? అవునండి. పార్టీలు మనుషులు కలవరు. ఒక్క మాట అండి, నా కంక్లూజన్ కూడా మీరే చెప్తే ఎట్లా? మీరే చెప్పండి. ఇక మరి మీరు మీరు చెప్పిన ఇప్పుడు దానికి నేను ప్రశ్న అంటున్నాను, అడుగుతున్నారు, మీరే నేను చెప్పిన దానికి ప్రశ్న కలవదని అంటే సమాధానం రేవంత్ రెడ్డి మీరే స్టేట్మెంట్ చెప్పుకుంటే కూడా పార్టీలు కదండి. మనుషులు కలవరు కదా మరి. మీరు ప్రశ్న అడిగినారు, దానికి చెప్పండి, సమాధానం చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి. దానికి సమాధానం కూడా మీరే చెప్పుకుంటే ఇక మేము చెప్పడం ఎందుకు దాంట్లో? మీరు చెప్పిన దానికి విషయం ఉంది. సందేహం వచ్చింది. మీరు చెప్పిన దాంట్లోనే అంటే వాళ్ళు కూడా అన్నారు కదా గతంలో, పంపేది బారనా వచ్చేది చారనా అని. మీరు అదే మాట అంటున్నారు, అవునా కదా? ఎవరు అధికారంలో ఉన్నా అదే మాట అంటారు. జరిగేటువంటిది రాకపోతే రాలేదని అంటారు, వస్తే వచ్చింది అంటారు. మీరేమంటారు? ఏమి ఇవ్వకుండా ఉండదండి. సహజంగా వచ్చేటువంటి గ్రాంట్స్ వస్తుంటాయి. అడిషనల్ డెవలప్మెంట్స్ కు ఇప్పుడు మెట్రో ఇవాళ సూత్రప్రాయంగా అంగీకారమైందని చెప్పారు. 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. మెట్రో ఫస్ట్ నుంచి పెట్టినాం. అదేవిధంగా నదీ జలాలకు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అనేటి మిగిలిన అంశాలు ఎన్నో వాటిని మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇరిగేషన్ కి సంబంధించినవి కానివ్వండి, రోడ్స్ కు సంబంధించినవి కానివ్వండి, అదే ఇండ్లకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు అదనంగా రావాల్సిన గ్రాంట్స్ వస్తలేవని అడుగుతున్నాం తప్ప రెగ్యులర్ వచ్చేటివి ఇస్తున్నాం కదా అని చెప్పి ఆ లెక్కను చెప్తే దాని అర్థమైంది. ఎప్పుడు కిషన్ రెడ్డి గారు మిగిలిన బీజేపీ నాయకులు ఎప్పుడు చెప్పినా రెగ్యులర్ వస్తున్న గ్రాంట్స్ వస్తున్నాయని లెక్క చెప్తారు. అదేవిధంగా కరోనా సమయంలో ఆమె నిర్మలా సీతారామన్ గారు 20 లక్షల కోట్ల రూపాయల రాయితీలు మేము SMS లో వాటికి ఇచ్చినామని చెప్పి ప్రకటించారు. ఎవరికి వచ్చిందో ఒక్కటి తీసి ముందు చూపించమనంటే కేవలము అంకెల గారడీతోటి మీడియా ప్రచారంతో భారతీయ జనతా పార్టీ విడదీస్తుంది. రఘునందన్ రావు గారు ఇవాళ ఏ అంశంతో వారు 8 మంది కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినంత సమానమైనటువంటి సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇస్తే మీ బాధ్యత పెరిగింది. మీరు ఏమి అడిషనల్ గా తెచ్చిందో చెప్పాలి. దాంతో పాటు మేము తెచ్చినామని చెప్పి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఎన్నికల్లో వెళ్ళి. మీరు అదే పెట్టి మీరు ఎంతసేపటికి పొలిటికల్ నేరేటివ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడే ఎన్నికల కోసం పనిచేస్తుంది, కానీ భారతీయ జనతా పార్టీ నిరంతరం ఎన్నికల కోసమే పనిచేస్తుంది. ఇప్పుడు మీకు ఏ నేరేటివ్ బిల్డప్ చేయాలి, పెనాలు ఎట్లా డైవర్ట్ చేయాలని. ఎందుకంటే దేశం లోపల ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు యూపీఏ ప్రభుత్వం వెళ్ళిపోయేటప్పుడు ఎంత అప్పు ఉన్నది, ఇవాళ ఎంత అప్పు ఉన్నది, ఆస్తులు అప్పుడెన్ని ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి అని లెక్కలు తీయమనండి. వాళ్ళు ఎవరికో దేశం మొత్తం తీసుకుపోయి సంపద ఏకీకృతం చేస్తారు. ఓకే అండి, మీ పాయింట్ కి నేను స్టిక్ ఆన్ అయి ఉన్నాను. నేను దాని గురించి స్వాతి గారి దగ్గర జవాబు తీసుకుంటాను. ఒక నిమిషం స్వాతి గారు, ఒక నిమిషం అండి స్వాతి గారు. నేను ఎందుకంటే శ్రీనివాస్ గారు ఉన్నారు అండ్ వివి రావు గారు కూడా ఉన్నారు, వారి తర్వాత ఈ పాయింట్ కి మీరు సమాధానం చెప్పొచ్చు. బట్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. సో ఏంటి కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ కి సంబంధించి ఏమైనా సీక్రెట్ గా అవగాహనలు ఉన్నాయా? నిజంగానే కేటీఆర్ ఆదేశాలని కిషన్ రెడ్డి పాటించే సిచ్యువేషన్స్ ఢిల్లీలో ఉన్నాయా? ఇప్పుడు మొట్టమొదట జీ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్తే. నమస్తే. అంటే ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ ఆరోపణలు అనేటువంటివి, రాజకీయ ఆరోపణలు రోజు వార్తల్లో నిలవాలనేటువంటి ఆలోచనతోని, ఆ వార్తలు ఉండాలనేటువంటి ఆలోచనతోని ఆ యొక్క ఆరోపణలు చేస్తారు. అంతేగాని ఒక సైద్ధాంతిక పరమైనటువంటి కొట్లాట చేస్తుంది ఈ దేశంలో. దేశవ్యాప్తంగా ఒక 3వ ప్రత్యామ్నాయం కోసం, ఒక క్వాలిటేటివ్ చేంజ్ ఇన్ పాలిటిక్స్ కోసం ఒక 3వ ప్రత్యామ్నాయం రావాలి అని నిత్యం మోడీ గారితోని ఒక దక్షిణ భారతదేశంలోనే పోటీపడి నిలబడి కొట్లాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరే కేసీఆర్ గారు. ఇప్పుడు ఆ రోజు కాంగ్రెస్ మిత్రులు ఏం మాట్లాడిండ్రు? మీకు ప్రభుత్వము నడిపేటువంటి క్రమంలో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంతో సంయమనంతో లేకపోతే కలిసి ప్రయాణం చేసి నిధులు తెచ్చుకునేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు అని మాట్లాడిన ఈ కాంగ్రెస్ వ్యక్తులే ఈ రోజు మళ్ళీ కేటీఆర్ గారు చెప్తే కిషన్ రెడ్డి గారు వింటారు, లేదా కిషన్ రెడ్డి గారు అట్లాంటిది అసహజమైనటువంటి మాటలు అన్నమాట. అది ఏ విధంగానూ
పొంతన లేని మాటలు, అంటే కాలం గడుపుకునే మాటలు, ఈ రోజు ఎల్లదీసుకునేటువంటి మాటలు తప్ప పూర్తి స్థాయిలో విభేదించి పనిచేస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీతో మేము గలవం, లేకపోతే మేము బీజేపీతో గలవం, బీజేపీ మాతో గలవం. ఇంతవరకు మేము బీజేపీతో ఎక్కడైనా ఎన్నికల పొత్తు పెట్టుకున్నామా? ఈ రోజు వరకు గతంలో ఎప్పుడు కూడా మనం పెట్టుకోలే. అట్లాంటి బీజేపీతోని కలిసి పనిచేస్తున్నాము కేటీఆర్ గారు చెప్తే అంటే కిషన్ రెడ్డి గారు వింటారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెప్తే వింటదా? పోనీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాలే ప్రధాన అంశంగా పనిచేస్తుంది కానీ తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యతిరేకంగా పనిచేస్తుందా? మీరు 60 సార్లు 70 సార్లు 100 సార్లు ఢిల్లీకి వెళ్ళిండ్రు, మీరు ప్రధానమంత్రి గారిని కలిసిండ్రు. ఈ రాష్ట్రానికి ₹1 అంటే ₹1 కూడా మీరు ప్రత్యేక నిధులు తీసుకొని రాలేకపోయారు. పన్నుల వాటా 25,000 కోట్లు సాలినా అది మినహాయిస్తే మీరు తాగునీటి కోసం 1,200 కోట్లు, అది కూడా మ్యాచింగ్ గ్రాంట్స్ కింద తెచ్చినట్టున్నారు. ఏ ప్రాజెక్టు కూడా ₹1 సాధించినటువంటి దాఖలాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించలేదు. నిత్యం మా కొట్లాట, మా తనలాట, మా పోట్లాట ఒకటే ఉంటది. ఈ రాష్ట్రం కోసం ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఇచ్చిన హామీల పట్ల ఎంతవరకు నిలదొక్కుంది. మీరు ఈ రోజు ల్యాండ్ ఆర్డర్ గాని రోజు నిత్యకృత్యం అయిపోయింది. మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు, ఇవి భద్రత లేని అభద్రతా భావంలో బతుకుతున్నటువంటి తెలంగాణ ప్రజల బాగోగుల గురించి హైడ్రా పేరిట విధ్వంసం, ఇట్లాంటి అంశాలనే దాటుకొని వెళ్ళలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేపేమో చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అటువంటి మాటలు మాట్లాడుతుంది. సో మా ఆలోచన అంతా కూడా ఏంటంటే తక్షణ తెలంగాణ అవసరాలు, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ బాగోగుల కోసం పనిచేసేటువంటి, తెలంగాణ భౌగోళిక ఉన్నతి కోసం పనిచేసేటువంటి ఒక రాజకీయ పార్టీ పూర్తి స్థాయిలో సైద్ధాంతికంగా విభేదించినటువంటి భారతీయ జనతా పార్టీతోని కలిసి పనిచేస్తుందని మాట్లాడడం వారి అజ్ఞానం, వారి అవివేకం అని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే ఒకటి మీరు అన్నారు కదా, వాళ్ళతో కలిసి మేము వెళ్ళిన సందర్భం ఉందా అని అంటే, కలిసి అంటే డైరెక్ట్ గా చేయకపోయినా ఇండైరెక్ట్ గా మీరు సపోర్ట్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి కూడా. ఎందుకంటే ఎమ్మెల్సీకి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు గ్రాడ్యుయేట్ కి బీఆర్ఎస్ దూరంగా ఉంది, దానివల్లనే బీజేపీకి కొన్ని సీట్లు వచ్చాయని చెప్పేసి అది ప్రధాన ఆరోపణ ఒకటి గతంలో ఆల్రెడీ ఉంది. సరే మీరు అన్నట్లు ఇవన్నీ మాటలు ఇవన్నీ పక్కన పెట్టేద్దామని అనుకున్నా, మరి కేటీఆర్ ఎందుకు ఈ రకంగా కమెంట్స్ చేశారు? ఎందుకు అంటే సీఎం రేవంత్ రెడ్డి మెప్పు కోసం మోదీ దగ్గర ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు, అందుకే బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా, అవి కూడా మాటలేనా? అంటే ఇప్పుడు మనందరం చూసినాం, ఒక పెద్ద వేదిక మీద ఏకంగా ప్రధానమంత్రి గారు మాట్లాడిందంటే దానికి దేశవ్యాప్తంగా ఒక క్రెడిబిలిటీ ఉంటది. వారు అన్నారు హంసే జోడో, మాతో కలవండి, మాతో రండి అంటే అందరికీ రెండవ అర్థం కూడా వచ్చింది. ఒకటి, ఆయన ముఖ్యమంత్రి గారు వివరణ ఇచ్చుకున్నారు, మేము ప్రధానమంత్రి గారితో కలిసి పనిచేయాలనేటువంటి ఆలోచన ఒకటి అని. కానీ అనేక సందర్భాలలో వారితో కలిసిపోయినట్టు, లేదా వారు మెప్పు అంటే ప్రధానమంత్రి గారి మెప్పు కోసం పనిచేస్తున్నట్టుగా వారి యాటిట్యూడ్ కనిపిస్తుంది, వారి యొక్క బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది వేదికల పైన. కాబట్టి ఇది ప్రజల అభిప్రాయం కూడా. బీఆర్ఎస్ సొంతగా బీఆర్ఎస్ మాత్రమే అనుకోవటం లేదు, యావత్ తెలంగాణ ప్రజలు, భారతదేశంలోని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, అరే కాంగ్రెస్ అంటే గతంలో హేమంత్ బిశ్వా శర్మ లాంటి వ్యక్తులు కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో ముఖ్యమంత్రులు అయినారు. కాబట్టి రాబోయే రోజులలో మళ్ళీ నేనే 10 ఏళ్ళుంటా, 20 ఏళ్ళుంటా, 30 ఏళ్ళుంటా అంటే బీజేపీలోకి వెళ్తారా, బీజేపీతో కలుస్తారా? బీజేపీ అంటే మోడీ గారితో చాలా క్లోజ్ గా ఉండడం వల్ల వీరే మళ్ళా ముఖ్యమంత్రి అవుతారా అనేటువంటి ఆలోచనలకు తెరలేపిండ్రు ముఖ్యమంత్రి గారు. కాబట్టి అట్లాంటి అనుమానాలను బీఆర్ఎస్ పార్టీ వ్యక్తపరచడం అనేటువంటి అతి సహజం అంటనే. అంటే మీరు చెప్పింది కూడా పాయింట్, ఎందుకంటే అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని అనుమానాలు ఉన్నాయి. సరే దాని గురించి మనకు క్లారిటీ ఇస్తారు వివి రావు గారు. గుడ్ మార్నింగ్. అన్ని పార్టీలకు సంబంధించి మీరు విన్నారు, ఏ పార్టీ ఏ రకంగా స్టాండ్ లో ఉందో అనేది మనకు కనిపిస్తుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే పార్టీలకు సంబంధించి మాట్లాడితే గనక నిజంగానే చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతుంది. సరే గతంలో ప్రధాని మోదీ అన్న కమెంట్స్ సీఎం రేవంత్ రెడ్డిని అన్నా కూడా, అటు కిషన్ రెడ్డి మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, ఇవన్నీ కమెంట్స్ ని బేరీజ్ చేసుకున్నా కూడా నిజంగానే ఏమైనా పొలిటికల్ డ్రామా తెలంగాణలో కనిపిస్తుందా, లేదంటే నిజంగా అభివృద్ధి గురించి నేతలు ఈ రకంగా ఫైట్ చేస్తున్నారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? తెలంగాణలో ఒక సామెత ఉందమ్మా, ఏంటంటే ఇంట్లో మొగడు కొట్టినందుకు బాధ లేదు, పక్కింటి ఆమె నవ్వినందుకే గొడవ ఇస్తుందంట అన్నట్టుంది రాజకీయ పార్టీల చందం అంతా కూడా. ఏంటంటే
ఇప్పుడు మీరేమి చేస్తారో చెప్పండి అయ్యా. ఇప్పుడు కేంద్రమైన రాష్ట్రమైన రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి మా జీవితాలు బాగు చేయడానికి తెలంగాణకి ఏం చేస్తారని మేము అడిగితే, ఇప్పుడు నన్ను చూడు, నా అందం చూడు, చందం చూడు అన్నట్టుగా మీరు ఎంతసేపు మీరు చేయాల్సినటువంటి ఒక తెలంగాణ స్ఫూర్తిగా ప్రజలే మీకు మిమ్మల్ని నాయకులు చేశారు, ప్రజల అవసరాలు తీర్చడానికి మిమ్మల్ని కూర్చోబెట్టారని మేము అడుగుతుంటే, మా మోడీ, మా కేసీఆర్, మా రాహుల్, మన రేవంత్ రెడ్డి, ఎవరే వీళ్ళంతా ప్రజల కోసం పనిచేస్తున్నారనే భావన మీ పార్టీలలో ఉందా? ఉంటే మరి ఈ గొడవ ఏంటి? ఈ పక్కింటి గొడవ ఏంటి? ఇంటి సంగతి మాట్లాడడం అంటే ఎంతసేపు పక్కింటి కొట్టిందని చెప్పేసి అరిసినట్టుంది ఇదంతా. అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఈ రోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు అనుకున్నట్టు మీరేదో ప్రజల బలహీనతల మీద రాజ్యం నడుపుకుంటామనే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు అన్ని గమనిస్తున్నారు. డెఫినెట్ గా సమయం వచ్చినప్పుడు ప్రజలు దీనికి సమాధానం చెప్తారు. మీరు మాట్లాడేటప్పుడు మేము కోరుకునేది ఒకటే, ప్రజల యొక్క బలహీనతలు, ప్రజల యొక్క ఉద్వేగాల మీద గేమ్ ఆడే విధంగా మీరు పార్టీలు నడుపుకోవడం కరెక్ట్ కాదు. అది మీరు చేయాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా మీకు మీరేదైతే మొత్తం అంటే ఒక పార్టీగా గాని ఒక నాయకత్వంగా గాని అసలు తెలంగాణ మూలంగా మీరు పనిచేస్తున్నారో లేదా? పక్కనే ఉన్న తమిళనాడు ఒకవేళ అక్కడ రాష్ట్రం విషయానికి వస్తే, వాళ్ళ తమిళనాడు ప్రజల విషయానికి వస్తే మొత్తం ఒకటైపోతారు వాళ్ళంతా. అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఎందుకు లేదు తెలంగాణలో? మీరు ఏది మాట్లాడినా కూడా ఏదో ప్రజలు ఏం చెప్తా వింటారు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారనే భావనే పోయింది కదా. ఇదేదో మీ యొక్క ఆస్తి పంపకాలలో గొడవ పడుతున్నట్టు, ఏదో బీఆర్ఎస్, కాంగ్రెస్ లేకపోతే బీజేపీ ముగ్గురు పంచుకుంటుంటే గొడవలు వస్తే ఆ గొడవల్లో నేను కరెక్ట్ అనేటువంటి ఒక వాదన వినిపిస్తున్నారు. కానీ ప్రజల సెంట్రిక్ గా ఇక్కడ మీరు మాట్లాడిన దాంట్లో ఏమైనా కొద్దిగానైనా కూడా ప్రజలు ఉన్నారు, గమనిస్తున్నారు అనేటువంటి భావన లేకపోవడం దురదృష్టకరం అని చెప్పదలుచుకున్నాను. అంటే ఒకటి వివిరావు గారు, ఇంకొకటి ఏంటంటే ఏకంగా సరే ఈ విమర్శలు అనేది కామన్, తరచుగా వీళ్ళు ఉన్నంత కాలం అలాగే ఉంటుంది, తర్వాత ఇంకో పార్టీ వచ్చినా ఇదే మనకు సినారియో కనిపిస్తుంది. కానీ ఒకటి రఘునందన్ రావు చేసిన కమెంట్స్, దీని వెనకేమైనా రాజకీయ ఉద్దేశం ఉంది. ఎందుకంటే ప్రజలు కోరుకొని ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, బట్ అట్లాంటి ప్రభుత్వాన్ని ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలనడం, ఈవెన్ ప్రభుత్వాన్ని రద్దు చేసేంత వరకు వెళ్తున్నాయి విమర్శలు. ఇవి కరెక్టేనా? నేను అదే చెప్తున్నాను మేడం. నేను ఏమంటున్నానంటే, ప్రభుత్వాన్ని రద్దు చేయమన్నారు, ఎందుకు రద్దు చేయమన్నారు అనే చర్చ రావట్లేదు. రెండోటి, ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేయమన్నామని చెప్పి మేము చేయడానికి లేము ఇక్కడ, ఆయన ఎందుకు రద్దు చేయమన్నాడు, కాకపోతే మేము దాంట్లో సక్సెస్ఫుల్ గా మేము ముందుకు వచ్చామనే వాదన ఇక్కడే లేదు కదా. ఊరికనే ఇదంతా కూడా ఏంటంటే పక్కింటి ఆమె కొట్టింది కాబట్టి ఏడ్చినట్టు నవ్వినట్టుగా ఉంది తప్పితే అసలు మన సమస్య ఏంటి, మన రాజ్యాంగ స్ఫూర్తిగా మన యొక్క బాధ్యత ఏంటి, మనం ఏమి వాగ్దానాలు ఇస్తే లేదా మనం ఏమి చేస్తే, ఒకవేళ అపోజిషన్ పార్టీ విమర్శ చేసినా కూడా ప్రజా ప్రయోజనంగా మాట్లాడండి. ఊరికే వ్యక్తి అటాక్ గా వద్దు. ఈవెన్ రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్ కూడా ఆయన మాట్లాడాడు కాబట్టి నేను కౌంటర్ ఇస్తాను, కానీ ఆయన ఎందుకు మాట్లాడాడు, నేను తక్కువ చేసినాము అని ప్రశ్నించాలి కదా. అది లేదు. ఎంతసేపు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనే ఒక యాటిట్యూడ్ చేయడం వల్ల ప్రజల అవసరాలు ఎక్కడ కనబడుతున్నాయి? ఇక్కడ ప్రజా సెంట్రిక్ ఎక్కడుంది? ప్రజా సెంట్రిక్ లేదు కదా. డిస్కషన్ గానీ, మీరు చెప్పే మాటలు గానీ, మీరు తీసుకునే నిర్ణయాలు గానీ, మీరు చేసే వ్యవహారాలు గానీ ఎంత అపోహలకు దారితీసేటువంటి విధంగా, ఎంత అమర్యాదగా మీరు వ్యవహరిస్తున్నారు. ఓడెక్కినాక ఓడమల్లయ్య, ఓడ దిగినాక బోడమల్లయ్య అన్నట్టు అధికార పార్టీలు గానీ అపోజిషన్ పార్టీలు గానీ మేము దిక్కు లేదు మీకు, మేము ఏం చేసినా, మేము ఆగడాలు ఏం చేసినా కూడా నడుస్తాయని ఒక యాటిట్యూడ్ లో నడుస్తుంది చర్చలన్నీ. అది నేను దురదృష్టం అని చెప్పదలుచుకున్నా. ఎస్ స్వాతి గారు, సో వివిరావు గారు అన్నట్లుగా కూడా నిజమే. ఒక రకంగా చెప్పాలంటే కూడా ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది ప్రజాస్వామ్య హక్కు, అది ప్రజల తీర్పుని మనం గౌరవించాలి లెక్క ప్రకారం వాళ్ళు చేసి. కానీ రఘునందన్ రావు చేసిన కమెంట్స్ ఇప్పుడు రద్దు చేయాలి ప్రభుత్వాన్ని అంటే, ఆయన అన్నట్లు ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేయాలో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొకటి, సరే మీరు అన్నట్లు రద్దు చేయడానికి మేము సిద్ధమే, ఫస్ట్ పార్లమెంట్ లో మీరు రద్దు చేయండి, ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేస్తామని చెప్పేసి శ్రీనివాస్ గారు కూడా అన్నారు. కాబట్టి ఒకసారి క్లారిటీ. వివి రావు గారు చెప్పిన మాటల్లో కొన్ని మాటలు నిజంగానే చాలా బాగా అనిపించింది. ప్రజల సెంట్రిక్ గా మాట్లాడాలి, అది బాగుంది.
కానీ చెప్పిన ఊత పదమే ఒక 2-3 సార్లు రిపీట్ చేసినట్టు అనిపించింది. వివి రావు గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మీ ఆలోచన బాగుంది, కానీ మీరు స్టేట్ లో ఇప్పటి వరకు ప్రజల కోసము ఈ పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఏమేం చేశారు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. అలాగే స్టేట్ నుంచి తెలంగాణ ప్రజలకి ఎన్ని ఉపయోగకరమైనటువంటి పనులు అయ్యాయి, సెంట్రల్ నుంచి ఎన్ని పనులు అయ్యాయి అనేది కంపారిజన్ చేసి దాని స్టాటిస్టిక్స్ ని మీరు ప్రజలకు చూపిస్తే నిజంగా చాలా బాగుండేది సార్. అలాగే బీఆర్ఎస్ ప్రతినిధి అలాగే కాంగ్రెస్ ప్రతినిధికి కూడా ఒక క్లియర్ గా నేను మీడియా ముందు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ తన స్ట్రెంగ్స్ మీద పనిచేసేటటువంటి పార్టీ. వెనక నుంచి వెనక నుంచి ఏ పనులు చేయరు, ఏదున్నా ప్రజల ముందొచ్చి డైరెక్ట్ టు డైరెక్ట్ కమ్యూనికేట్ చేసి పని చేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఒక ఐడియాలజీ ఉంది. ఎలాగా అంటే అందరితో అందరి కోసం అనేది ఫస్ట్ నినాదం. రెండోది దేశం ముందు, పర్సన్ అనేది తర్వాత. అలాగే పూరెస్ట్ ఆఫ్ ది పూరెస్ట్ అప్లిఫ్ట్ కోసం పనిచేసేటటువంటి పార్టీ. ఇది భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ. భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ ఒక సపోర్ట్ గాని కాంగ్రెస్ సపోర్ట్ గాని అవసరమే లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కరప్షన్ గాని వాళ్ళ అగ్రెసివ్ పొలిటికల్ నేచర్ గాని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి హామీలు ఇచ్చి నమ్మకం ఇచ్చి మోసం చేసినటువంటి పార్టీ. ఈ 2 పార్టీలు మాకు అవసరం లేదు. మాకు బీజేపీతో మాకు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఈ పొత్తు పెట్టుకోవడంలో హిస్టరీ ఉంది బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి సెంటర్ లో. మేము ఎప్పుడు సెంటర్ లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోలేదే. అలాగే ఇందాక కాంగ్రెస్ నాయకులు అంటున్నారు మీరేం ఫండ్ తీసుకొచ్చారు, ఏం తీసుకొచ్చారని తెలంగాణ ప్రజలకి అని అంటున్నారు. ఇప్పుడు మీరు ప్రెసెంట్ గా మీరు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నా కూడా రీసెంట్ గా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎమ్మెల్సీ మొత్తం బీజేపీ పార్టీ గెలుచుకుంది. ఇక్కడ మీరు ఆలోచించాలి, మీరు పొజిషన్ లో ఉండి కూడా మీరు ఎమ్మెల్సీని గెలుచుకోలేకపోయారు అంటే ప్రజల్లో మీ యొక్క పార్టీ మీద గౌరవం గాని అభిమానం గాని ఏ ఎత్తున ఉంది అనేది గమనించాలి. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా చెప్పాలి అంటే కేటీఆర్ గారికి గాని కేసీఆర్ హరీష్ రావు గారికి గాని ఎప్పుడు కూడా ఏదో ఒక ట్రెండింగ్ విషయంలో కనిపిస్తూ ఉండాలి. అందుకని ఈవేళ చీఫ్ మినిస్టర్ గారిని తీసుకుని కమెంట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు మీకు బీఆర్ఎస్ కి వీఆర్ఎస్ ఇచ్చి ఫామ్ హౌస్ కి పంపించారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అనేది మనం ఎక్కువగా ఎక్కడ చూడాలి, మీడియాలో మాత్రమే చూడగలము. సో ఇవన్నీ ఆలోచించుకొని మీరు తెలంగాణ ప్రజలకి మీరు చేసిన న్యాయం ఏంటని ఆలోచించుకొని బీజేపీ మీద కమెంట్ చేస్తే బాగుంటుంది అంటాను నేను. అంటే ఒకటి కాంగ్రెస్ పైన విమర్శించే టైంలో మీరు అంటున్నట్లు ఈ విమర్శలు బీఆర్ఎస్ లైన్ తో మ్యాచ్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రజలకు ఏం చేస్తున్నారు, హామీల విషయం కానీ వైఫల్యాలు కానీ రేవంత్ రెడ్డి పాలన వైఫల్యం కానీ అప్పులకు సంబంధించి చాలా అంశాలు బీఆర్ఎస్ తో మ్యాచ్ అవుతున్నాయి. అందుకే ఇక్కడ క్వశ్చన్ రేజ్ అవుతుంది, బీజేపీ బీఆర్ఎస్ ఏమైనా ఒకటే లైన్ లో ఉన్నాయా? మీరు వాళ్ళు చేస్తున్న విమర్శలు మీరు చేస్తున్న విమర్శలు మ్యాచ్ అవుతున్నాయి కూడా. కాంగ్రెస్ అంటున్నట్లు నిజమేనా? ఇక్కడ క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. ఎందుకు అపోజిషన్ లో ఉండేటటువంటి ఇద్దరు మమ్మల్నే కమెంట్ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది అని. ఇప్పుడు కాంగ్రెస్ విషయానికి మనం వస్తే అండి, వాళ్ళ హౌస్ ని వాళ్ళు మెయింటైన్ చేయలేరు. ఇంటర్నల్ గా వాళ్ళ లీడర్స్ కి వాళ్ళకి రైవలరీస్ ఉంటాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషాలు ఉంటాయి. మనం రీసెంట్ గా మీనాక్షి నటరాజన్ కేసు చూసాము. వాళ్ళల్లో ఉండేటటువంటి ఒక లీడరే ఆమెకి రాజ్యసభ రాకుండా అబ్జెక్షన్ ని రైజ్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రజల విషయంకి వస్తే కూడా రైతుల విషయానికి వస్తే గాని వాళ్ళు ఏదైతే రైతులకు హామీలు ఇవ్వాలనుకున్నారో ధాన్యం కొనుగోలు ఇవన్నీ కూడా ఎంత ఫెయిల్యూర్ ని మనం తెలంగాణలో చూస్తున్నాం. రైతు గోసని మనం వింటున్నాం. సో ఇవన్నీ విన్నప్పుడు ఇక్కడ క్లియర్ కట్ గా మనకి నిజానిజాలు తెలిసిపోతున్నాయి కదా. శ్రీనివాస్ గారు, కస్బా శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? సో ఇందాక స్వాతి గారి కమెంట్స్ కి ఏంటి చెప్తా, నాకు 2 నిమిషాలు టైం ఏంటి అని చెప్పండి. రఘునందన్ రావు గారి యొక్క కామెంట్ మీద మనం మాట్లాడుతున్నాం. మీరు పెట్టినటువంటి చర్చ ప్రధాన అంశం రఘునందన్ రావు గారు ఎందుకు ఆయన చేయాలి, అసెంబ్లీ రద్దు చేయాలన్న విషయం చెప్పాలి బీజేపీ ప్రతినిధి. అది కాక నేను పార్లమెంట్ ఎందుకు రద్దు చేయాలన్నదో నేను చెప్తా. రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది, మనకు రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది, పెట్రోల్ డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తక్కువ రేటుకు ఉన్నప్పుడు కూడా మనము హైయెస్ట్ రేటుకు ఎందుకు అమ్మినము,
పెట్రోల్ డీజిల్ మీద అమ్మినటువంటి 44 లక్షల కోట్ల రూపాయలు వచ్చినటువంటి ధనాన్ని మీరు ఎవరికి వెల్ఫేర్కి ఎంత పెట్టినరు, మీరు వేరే అంశాలకు ఎంత పెట్టినరు, కార్పొరేట్ కంపెనీ వేవర్స్కి ఎంత పెట్టినరు. ఇవన్నీ అంశాలు ఇట్లా సైనిక చర్యలో మీరు చేసినటువంటి దాంట్లో ఫెయిల్యూర్. ట్రంప్ మన దేశం యొక్క పరువు తీసేటువంటి ప్రయత్నం చేసినారు. అనేక అంశాలు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ రద్దు చేయడం అని మేము డిమాండ్ చేయడానికి కావాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. అదే విధంగా మీరు ఒక రాష్ట్రం యొక్క అసెంబ్లీని రద్దు చేయాలి, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నిక చేయాలి అని అంటే, రద్దు చేయాలి అంటే సహేతుకమైనటువంటి కారణాలు చూపించాలి. మీరు అనగానే రద్దు కాదు, మేము అనగానే రద్దు కాదు. కానీ ఒక ఆరోపణ చేసేటప్పుడు దానికి సరి అయినటువంటి ఆధారాలు ఉండాలి. పెద్దలు వివి రావు గారు మాట్లాడుతూ అన్ని పార్టీలు అందరూ వ్యక్తిగతంగా అంశాల గురించి కాక ప్రజలు ఆధారంగా పనిచేయాలన్నది స్వాగతించదగ్గ విషయం. అన్ని పార్టీలు ఆ నైతికతకు వస్తే ప్రజలకు మంచిది, దేశానికి మంచిది. దాని విషయంలో మనకి అభ్యంతరం లేదు. టీఆర్ఎస్ మిత్రులు మాట్లాడుకుంటూ వారు ఏమన్నారంటే, మేము బీజేపీతో ఎప్పుడు కలవలేదు, కాంగ్రెస్ తో మాకు బీజేపీ పొత్తు పెట్టి మాట్లాడడం కాంగ్రెస్ నాయకుల యొక్క వాళ్ళ యొక్క అవగాహన రాహిత్యం అని చెప్పి వారు అంటారు. అవునండి, వాస్తవమే. మరి 8 సీట్లు భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ లో ఎట్లొచ్చినాయి? మీ అభ్యర్థులు లాస్ట్ రోజు మొత్తం వెళ్లి ఆ బీజేపీ కండవాళ్ళు కప్పుకొని వాళ్ళకి ఎందుకు ప్రచారం చేస్తేనే కదా వాళ్ళకి 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. 2 ఎమ్మెల్సీలకు మీరు కాంటెస్ట్ పెట్టకపోతేనే కదా వాళ్ళకి ఎమ్మెల్సీ సీట్లు వచ్చినాయి. సోదరి స్వాతి గారు మాట్లాడుకుంటూ గెలుపు పరమావధి, మేము గెలిచినాం కాబట్టి ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేసిండ్రు. మేము ఓటు చోరీ చేసి గెలిచినామా, సీట్ చోరీ చేసి గెలిచినామా అనేది అవసరం లేదు. గెలుపు ప్రామాణికంగా మేము పనిచేసుకుంటూ పోతాం. వాళ్ళు ప్రజలు ఏమైనా మాకు సంబంధం లేదు. ధనవంతులు అవ్వుకుంటే పోతారు, పేదవాళ్ళు అవ్వుకుంటే పోతారు, నిరుద్యోగం పెరుగుకుంటే పోతుంది, దేశం అధోగతి పాలవుతూనే ఉంటది, అప్పులు పెరుగుతుంటే ఆస్తులు అమ్ముతుంటాం. అంత శాఖాహారులే, అవినీతి లేదు, రోయల బుట్ట మాయమైంది. ఇక్కడ ఉన్నటువంటి పదంగా ఇది ఇట్లా నడుస్తున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. బీఆర్ఎస్ బీజేపీ కనుక అనుసంధానం లేకపోయి ఉంటే పార్లమెంట్ సీట్లు ఎట్లా గెలుస్తారు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఏ విధంగా కాంటెస్ట్ చేయకుండా ఉండడం బట్టే కదా వాళ్ళు గెలిచింది. అనేక అంశాల్లో బీఆర్ఎస్ పార్టీ, ఇంకోటి ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా లాస్ట్ ఎన్నికల ప్రచారంలో పార్లమెంట్ ఎన్నికల్లో స్వయంగా చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? నా కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం కేసీఆర్ గారు వచ్చి అడిగిందని ప్రధానమంత్రి చెప్పిండ్రు. అందరికీ తెలిసిన విషయం ఏమది. వాళ్ళ అనుసంధానంతో ఉన్నారా లేదా అనేది ప్రధానమంత్రి నోటి నుంచే చెప్తున్నారు వారు. మేము కొత్తగా చేసే ఆరోపణలు ఏమి లేవు. కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఒకటే, కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలనే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనడానికి ఇవన్నీ కూడా తార్కాణాలు, ఉదాహరణలు, అనేకమైనటువంటి అంశాలు ఇట్లా 100 చెప్పగలుగుతాను. నాకు సమయం మీకు విషయం ఏంటంటే, వివి రావు గారు చెప్పినట్టు మనము ఈ యొక్క రాష్ట్రానికి 8 మంది ఎంపీలు మీకు ఇచ్చిందండి సమానమైన బాధ్యత. అసెంబ్లీ రద్దు చేయమనడం కాదు. మేము ఈ ప్రాజెక్టుకి ఇన్ని ఇచ్చినాం, ఈ ప్రాజెక్టుకి ఇంత అడిషనల్ తెచ్చినాం, ఈ 4 ప్రాజెక్టులు కొత్తగా అప్రూవల్ చేయించినాం. 666 ఇప్పుడు దాని ప్రపోజల్ పెట్టి 5 సంవత్సరాలు దాటింది. ఇంతవరకు దానికి ఏమాత్రం అలికేషన్స్ ఇచ్చారు? అనేక అంశాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన అంశాల మీద చేసి మీరు క్లెయిమ్ చేసుకోండి మేము చేసినామని. మీకే ఓట్లేస్తారు, ప్రజలు ఆదరిస్తారు, దాని నుంచి ఇబ్బంది లేదు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ తోడ్పడాలి. ప్రతిపక్ష పార్టీ కూడా మేము ప్రధాన ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యానికి మూలమే ప్రతిపక్షం. ప్రతిపక్షం ఉంటే దాన్ని ప్రజాస్వామ్యం అంటారు, లేకపోతే దాన్ని ప్రజాస్వామ్యం అనరు. ప్రతిపక్ష రహితమైనటువంటి పార్టీ ఉండాలంటే అది నియంతృత్వ రాజ్యమే అయింది. టీఆర్ఎస్ పార్టీ అదే ప్రయత్నం చేసింది, పూర్తి ప్రతిపక్షం లేకుండా ఉండాలని. బీజేపీ పార్టీ అదే ప్రయత్నం. కాబట్టి అక్కడ వాళ్ళకి భావసారూప్యం ఉంది కాబట్టి 2 పార్టీలు కలిస్తేనే అందరు ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. చేత కేవలం మన ఆరోపణల కోసం కాకుండా ప్రజాభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసం ఎవరికి చేతనైన ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. ఒకవేళ ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా, అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళినా అది మీకు ప్లస్ అవుతుందా? ప్రజలు మీకు మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం కాంగ్రెస్ లో ఉందా? పార్లమెంట్ రద్దు చేసిన తర్వాత చర్చ పెట్టండి, నేను దానికి సమాధానం చెప్తాను. అసెంబ్లీ రద్దు చేసి మేము పోవాలని మేము ఎందుకు చెప్తాం? ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాన్ని తీర్పుని కనుక మనం రద్దు చేయడం ప్రజలు అవమానించినట్టు. 5 సంవత్సరాలు మ్యాండేటరీ ఇచ్చిందండి, 5 years మ్యాండేటరీ ఇచ్చిన దాన్ని మేము రద్దు చేయాలన్న అంశం గురించి మేము ఎందుకు దాన్ని ఒప్పుకోవాలి? వాళ్ళు ఎవరు కామెంట్ ముందు వాళ్ళకు అసలు సరైన మెజార్టీ. మరి ఇందాక అన్నట్లు స్వాతి గారు అన్నారు కదా, ఎమ్మెల్సీ టైంలో మీకు ఎందుకు రాలేకపోయాయి, కాంగ్రెస్ కి ఎందుకు రాలేకపోయిందని చెప్పేసి అన్నారు కదా. మరి అప్పుడైతే మీరు రూలింగ్ లోనే ఉన్నారు, అప్పుడు మిమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఎక్కడ ఎప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మీకెందుకు సీట్ రాలేదని చెప్పి స్వాతి గారు అడిగారు. నేను చెప్పినా కదా, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. బీఆర్ఎస్ ఎందుకు అభ్యర్థులు పెట్టలేదు?
బీఆర్ఎస్ అభ్యర్థిని పెడితే వాళ్ళు తెలిసేవాళ్ళు కాదు, వాళ్ళు ఇంటర్నల్ ఒప్పందం అయింది. అంటే వాళ్ళిద్దరికి కాబట్టి వాళ్ళు ఒప్పందం అయిందంటే అక్కడ మళ్ళీ ఎంపీ గెలిచారు. ఎలక్షన్స్ లో మీకు 8 మంది ఎంపీలు వచ్చారు కదా మరి. 8 మంది ఎంపీలు బీజేపీ గెలవడానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు త్యాగం చేసిండ్రు. వాళ్ళు త్యాగం చేస్తే మీకు ప్రాఫిట్ అయ్యిందా? అంటే మీకు వచ్చాయి కదా మరి. మరి వాళ్ళు కాదండి, వాళ్ళు సరి అయినటువంటి అభ్యర్థులను పెట్టకపోవడం వల్ల ఓట్ పోల్ రైజ్ అయింది. అంటే మీకు అనుకూలంగా ఉన్నప్పుడేమో వాళ్ళకి అభ్యర్థులు సరిగా లేరంటారు, మీకు అనుకూలంగా లేనప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. మేము ఎప్పుడు మాది ఒకటే, మేము ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎక్కడ కలవదు. ఇది వీళ్ళు 2 ప్యారలల్ లైన్స్. కలిస్తే బీజేపీ బీఆర్ఎస్ కలవాలి, కాంగ్రెస్ బీజేపీ కలిసే అవకాశం లేదు కదా. ప్యారలల్ గా ఈ 2 ప్యారలల్ లైన్స్ ఎప్పుడు కలవవు. కలిస్తే బీజేపీ బీఆర్ఎస్ కలిసినట్టు అనేక తార్కాణాలు చూపిస్తాం. మొదటి 5 సంవత్సరాలు పూర్తిగా కేసీఆర్ గారు మోడీ గారు ఎంత అనుసంధానంగా ఉన్నారో అందరికి తెలుసు. పార్లమెంట్ లో మోడీ గారు పొగిడినరు, తెలంగాణ పార్టీ వాళ్ళు అభివృద్ధి వైపు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. ఆ సందర్భాల నుంచి మొదలు పెడితే అనేక సందర్భాలు వాళ్ళు వచ్చిన మంత్రులంతా కాళేశ్వరం చూసిండ్రు, సర్టిఫికెట్ ఇచ్చిపోయినరు. అద్భుతమైన ప్రాజెక్టు, ఇది ఒక ప్రపంచ వండర్. ఇది అంటే మిమ్మల్ని కూడా పొగిడారు కదా, నాతో చేతులు కలపని చెప్పేసి మోదీ కూడా అన్నారు కదా, మాతో చేతులు కలపండి కలిసి ముందుకెళ్దాం అని అన్నారు కదా. మరి దానికి అంటే సరే మీరు అన్నట్లు సర్టిఫికెట్లు ఇచ్చినా అవన్నీ ఇండైరెక్ట్ విషయాలు ఏం లేదు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కలిసి పనిచేయడం దేశంలో ఆవశ్యకత ఉంటది. కలిసి పనిచేయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా వాళ్ళు వస్తే ప్రోటోకాల్ ప్రకారం పోయిండ్రు, మర్యాదగా మాట్లాడుకుంటూ. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు వచ్చిండ్రు పోయిండ్రు. అదే విధంగా మరిచెన్నారెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు, అక్కడ విపి సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అక్కడ కూడా వాళ్ళు ఇవన్నీ ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ ఉండే కోఆర్డినేషన్ అంటే అది కూడా ఉండొద్దు. సభా మర్యాద కోసం వారు మాట మాట్లాడితే దాని మీద తిరువలు పలువలు చేసి మాట్లాడితే అటల్ బిహారీ వాజ్పేయి గారిని మీరు రేపు కాబోయేటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఆన్ ఫ్లోర్ అన్నాడు అంటే దానికి అటల్ బిహారీ వాజ్పేయి గారికి సపోర్ట్ చేసినట్ట. ఏదైనా ఒక ప్రజాస్వామ్యంలో ఎకోరియం ఉంటుంది, ఒక మర్యాద ఉంటుంది. మర్యాద ప్రకారం సభా మర్యాద ప్రకారం మాట్లాడుకుంటారు. మర్యాదలు తప్పి మాట్లాడుకుంటుంటే మనం దాని గురించి ఏం చేస్తాం అన్న ప్రతిదాని మీద దాని వివరాలు తీస్తుంటే ముఖ్యమంత్రి గారు మా పెద్దన్న లాంటి వారు దేశానికి ప్రధానమంత్రి కాబట్టి అని అంటారు. అంటే పెద్దన్న చిన్న తమ్ముడు ఒకటైపోయింది అంటారా? మరి అంతకుముందు కేసీఆర్ గారు అన్నప్పుడు ఏమైంది? కేసీఆర్ గారికి కనీస మర్యాద లేకుండా ప్రధానమంత్రి వస్తే ఆ ప్రోటోకాల్ పాటించకుండా వెళ్లకుండా ఉన్నారు కదా వారు ఉండబట్టి ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి పుట్టుబడుతుంది. వాళ్ళు ఫండ్స్ ఇస్తుంటే ఇవ్వలేదు వేరే విషయం. ఆ ప్రధానమంత్రి సీట్కి అయితే విలువేయాలి కదా. మనం మీరే 2 రకాలు మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు ఒకటే అంటారు, మళ్ళీ ప్రోటోకాల్ పాటించలేదు వాళ్ళు వచ్చినప్పుడు అవి జరిగినాయి. అవును నిజమే. అంటే వాళ్ళిద్దరు ఒకటి కాదని క్లియర్ గానే ఉంది కదా. అప్పుడు ప్రోటోకాల్ గా పాటించలేదంటే వాళ్ళిద్దరు ఒకటి కాదన్నట్టే కదా. పాటించాలి. అదే మరి 2 మీరే ఒక నిమిషం. ఎస్ ఒకసారి బచ్చు శ్రీనివాస్ గారి దగ్గర క్లారిటీ తీసుకుందాం. శ్రీనివాస్ గారు ఏంటి మరి కస్బా శ్రీనివాస్ గారు అన్నట్లుగా మీరిద్దరు ఒకటేనా? అండ్ ఇంకోటి ప్రోటోకాల్ విషయం అంటే కూడా ఈవెన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ని అప్రిషియేట్ చేయాలి. వాట్ ఎవర్ ఒక ప్రధాని మోదీ వస్తున్నప్పుడు వాళ్ళ ప్రోటోకాల్ రకంగా పాటించి వెళ్తున్నారా, ఏదో రకంగా మచ్చిగా చేసుకునో కేంద్రంతో బాగా వెళ్తేనే నిధులు ఎక్కువ మొత్తంలో వస్తాయని చెప్పేసి వెళ్ళడం అది మంచి విషయమే. ఈవెన్ ఆ విషయంలో కేంద్ర సహకారం అంతో కొంత ఇప్పుడున్న టైంలో రావడం జరుగుతుంది. బట్ మీ టైంలో మాత్రం ప్రోటోకాల్ పాటించకపోవడం విమర్శలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మళ్ళీ శ్రీనివాస్ గారే అంటున్నారు ఇద్దరు కలిసి ఉన్నారని చెప్పేసి కేసీఆర్ ని పొగిడారన్న సందర్భాలు సర్టిఫికేట్లు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఒకసారి క్లారిటీ ఇవ్వండి. మొట్టమొదట బీజేపీ నుంచి మాట్లాడుతున్నటువంటి స్వాతి గారు ఏమంటారంటే బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో పూర్తి అవినీతికి పాల్పడింది. చాలా తెలంగాణ ప్రజలు, నేను కాదు తెలంగాణ ప్రజలు. సరే మీరు కూడా అలా పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ది తెలంగాణ ప్రజలలో భాగస్వామ్యమే. అయితే తెలంగాణ ప్రజలలో మీరు కూడా భాగస్వామ్యం. మరి మీరు 10 సంవత్సరాల పాటు 12 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగుతున్నారు కదా, మరి ఏం చేసింది మీరు? ఇప్పుడు వచ్చినటువంటి 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? అవినీతి గనక జరిగినట్టుంటే మీరందరూ ఏం చేస్తున్నారు? ప్రభుత్వాలు సెంట్రల్లో మీరున్నారు, స్టేట్ లో వీళ్ళున్నారు. ఈ రోజు వరకు ఏం తేల్చిండ్రు, ఎందుకు తేల్చలేదు? ఇట్లా ఉట్టిగా ఎందుకు బట్టగాల్సి మీదేస్తారు జనాల మీద? ఏదైనా ఆధారాన్ని చూపించి మాట్లాడితే బాగుంటది. అంటే చర్చ కార్యక్రమం ఇది, ప్రెస్ మీట్ కాదు. చర్చలోనన్నా అట్లీస్ట్ విట్నెస్ బేస్డ్ మాట్లాడితే బాగుంటది. ఇంకొక విషయం, విట్నెస్ బేస్డ్ మాట్లాడితే బాగుంటది. అట్లా కాకుండా ఇప్పుడు కస్బా శ్రీనివాసరావు గారు మాట్లాడారు, 8 మీరు గెలిచిండ్రు, మీకు
సరి అయిన నాయకులను పెట్టినాం మేము. 8 వాళ్ళు గెలిచిండ్రు, మేము సరి అయిన నాయకులను పెట్టలే. అది ఎంతవరకు కరెక్ట్? అది వాస్తవమేనా? మొత్తం లేకపోతే 16 సీట్లు కాంగ్రెస్ 16 సీట్లు బీజేపీ గెలవాలి కదా. బీఆర్ఎస్ పార్టీ గనక వాళ్ళకి సహకరించినట్టయితే 16 సీట్లు బీజేపీ గెలవాలి. మరి అట్లెందుకు గెలవలేదు? 8 సీట్లు కాంగ్రెస్, 8 సీట్లు బీజేపీ. ఇది ప్రతి సందర్భంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతూనే ఉన్నారు. మీరు గెలిచిన చోటనేమో మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు, వారు గెలిచిన చోటనేమో బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. ఇది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ కూడా తను ఓడిపోయి వేరే వాళ్ళు గెలవాలనేటువంటి ఆలోచన చేయదు. కొన్ని సందర్భాలలో రాజకీయ వ్యూహాత్మకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటది. అందులో అది ఎమ్మెల్సీ సీట్లప్పుడు మా పార్టీ మౌనంగా ఉండడానికి కారణం అది ఉండవచ్చు. అంతేగాని బీజేపీ గెలుపు కోసమే మేము సీట్లు పెట్టలేదు, బీజేపీతోనే అంతర్గత ఒప్పందం అయింది మీరే అంటుండ్రు. అసలు బీజేపీని గౌరవించిన దాఖలాలే లేవు. ప్రధానమంత్రి గారు వస్తే లేవలేదు, ప్రధానమంత్రి గారు వస్తే కూసోలేదు, ప్రధానమంత్రి గారు వస్తే పోలేదు, కలవలేదు ముఖ్యమంత్రి గారు అని మీరే అంటారు. స్టార్టింగ్ లో బానే ఉండే 2014 నుంచి ఆమె స్టార్టింగ్ లో బానే ఉన్నారు. తర్వాతనే స్టార్ట్ అయింది భేదాలు కేంద్రానికి రాష్ట్రానికి. ఇప్పుడు బానే ఉండే అంటే ఇప్పుడు కావలసినంతటువంటి మీకు అంశాల వారీగా జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. దానివల్ల ఈ రాష్ట్రానికి కలిగినటువంటి ప్రయోజనం 0. ఏమి రాలేదు. మాకు ఒరిగింది ఏమీ లేదు. ఒక జాతీయ ప్రాజెక్టు ఏర్పాటు చేయలేదు, ఒక జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేయలేదు, లేదా ప్రత్యేక నిధులు ఇవ్వలేదు. అప్పుడే పురుడు పోసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వలేదు, లేకపోతే మేము కోరిన ఐఐఎం ఇవ్వలేదు, మేము కోరినటువంటి కొత్త అంటే విభజన హామీలు తీర్చలేదు. ఇట్లాంటివి ఏవి చేయలేదు, జరగలేదు. అంటే రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా పనిచేసేటువంటి రాష్ట్రం కోసం ఆవిర్భవించిన పార్టీగా బీజేపీ పార్టీని నెత్తిన మోసినంత మాత్రాన ఈ రాష్ట్రానికి ఏమి ఒరగదని తెలిసినప్పుడు మేమెందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తాం? అల్టిమేట్ గా మేము ఎప్పుడు కూడా మేము పనిచేసేది, మళ్ళొకసారి నేనేం చెప్తున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ నిరంతర పురోభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తుంది. ఆ ప్రయోజనాలు పొందనప్పుడు అది బీజేపీ కేంద్ర ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఇంకెవరైనా వాళ్ళతోని విభేదిస్తాం, విమర్శలు కాంగ్రెస్ పార్టీకే పరిమితం అయ్యాయి కదా. ఇప్పుడు సరే మీరు అన్నట్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రాన్ని ప్రశ్నించారు, దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది కానీ ఎప్పుడు కూడా అటు బీజేపీ పైన విమర్శలు కానీ కేంద్రం గురించి విమర్శలు చేయట్లేదు. సరే ఈవెన్ బడ్జెట్ విషయాల్లో కూడా కాంగ్రెస్ పేలైంది అడగడం అని చెప్పేసి అన్నారు కానీ బీజేపీ పైన ఫైర్ అయిన దాఖలు కనిపించలేదు కదా. ఈ లెక్కన చూసినా కలిసారేమో బీజేపీతో అని చెప్పేసి ఇండైరెక్ట్ లీకులు మాట్లాడుతున్నారు. ఈ రోజు కేంద్ర తప్పిదాలు నీట్ గురించి అయినా, సర్ గురించి అయినా, లేకపోతే పేపర్ లీక్స్ గురించి అయినా, సిబిఐ సిస్టమ్ అయినా, ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా చేయాలని మాట్లాడినా, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు రావట్లేదని మాట్లాడినా, డెఫినెట్ గా అధికార పార్టీ చేసినంత ఎక్కువగా మేము వ్యాఖ్యలు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని అంతగా రిసీవ్ చేసుకోదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకొని ఉండాలి. కానీ ప్రధాన ప్రతిపక్షంగా, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా నిరంతరము మాకు బీజేపీయా, బీఆర్ఎస్, కాంగ్రెసా, లేకపోతే ఇంకోఎస్ఆ ఎవరితో మాకు సంబంధం లేదు. తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తించే ఏ పార్టీనైనా మేము కడుగుతాం, వాళ్ళతోని కలబడతాం, నిలబడతాం. ఇదే మా ప్రాథమిక సిద్ధాంతం. ఇంతకు మించిన సిద్ధాంతం బీఆర్ఎస్ కి లేదు. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కలిసిపోయి సాధించింది ప్రజల ముందు ఉంచాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనుకుంటున్నాం. శాంతి భద్రతల కోసం పనిచేయాలంటున్నాం. శాంతి భద్రతలు పూర్తిగా విఫలమైపోయినరు. దాంతో పాటు లా అండ్ ఆర్డర్ దెబ్బతినిపోయింది. ట్రాఫిక్ నిబంధనలు ఎవరు పాటిస్తలేరు, మురికి ఎత్తడం లేదు. ఈ విధంగా పూర్తిగా విఫలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయని బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. రైట్ అండి వివిరావు గారు. సో ఓవరాల్ గా చూసినా కూడా అసలు ఇవన్నీ సినారియో చూసినా ఎవరితో కుమ్మక్కయ్యారు, ఎవరు డిఫెన్స్ మోడ్ లో ఉన్నారు, ఈ రాజకీయాల విమర్శల వల్ల ఎవరికి లాభం వస్తుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్. ఒకసారి క్లారిటీ ఇవ్వండి. పొత్తులు, మీరు చెప్పేటువంటి పొత్తులు గాని అంటే ఒకరి మీద ఒకరు బట్టగాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ
ఇక్కడ ప్రజా ప్రయోజనం ఎంత మీరు మాట్లాడేటువంటి విమర్శల్లో గాని సద్విమర్శల్లో గాని అంటే పక్కోడిని తప్పు పట్టడం గాని లేదా మీరు చేస్తున్న గొప్ప పనులకు గాని ప్రజా ప్రయోజనం గురించి తక్కువ మాట్లాడి ఈ ఊకదంపుడు ఎక్కువైపోయింది. ఎందుకు ఊకదంపుడు ఎక్కువైందంటే మీ దగ్గర ధైర్యంగా సమాధానం చెప్పే పరిస్థితి. ఈ రోజు నిరుద్యోగం పేరు చెప్పుకొని ఇలా రోడ్ల మీదకి వస్తున్న కాక్రోచ్ పార్టీ ఎందుకు వస్తుందని మాట్లాడడానికి ఇక్కడున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గాని అక్కడున్న బీజేపీ పార్టీకి సమాధానం లేవు. ఈ రోజు ఏదైతే సమాజంలో ఒక అన్ని వర్గాల సమాజం ఈ రోజు రీసెంట్ గా గ్లోబల్ రిసెషన్ అని మాట్లాడుతూ లేదా అక్కడ నిధుల కొరత అని మాట్లాడుతూ ఈ రోజు ఎంతో కొంత ఒక నైరాస్యము, ఒక అనిశ్చితి, అది కేంద్ర ప్రభుత్వం వల్ల కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వల్ల కావచ్చు. దీనికి సంబంధించినటువంటి విషయాలలో ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి? ఇలా నిన్న కరెంటు సరైన కోతలు కనబడతా ఉన్నాయి, ఇలా నీళ్లు సరిగా రాలేదనేటువంటి విమర్శ నడుస్తా ఉంది. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏం చేస్తే బాగుంటది? ఒకవేళ కేంద్రం బాధ్యత అయితే కేంద్రం మాట్లాడి, రాష్ట్రం బాధ్యత అయితే రాష్ట్రం మాట్లాడి, ఇది పక్కన పెట్టి ఇప్పుడు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని, నువ్వు తప్పు అంటే నువ్వు తప్పు అని, అంటే మీరు చేయాల్సిన పనులను డైవర్ట్ చేయడానికి మీరు ఇది మాట్లాడుతున్నారనే ఒక భావన ప్రజల్లో అర్థమవుతుంది. ఇవాళ ఎంత అనిశ్చితి ఉంది, ఇవాళ సగటు కుటుంబంలో వాళ్ళకు వస్తున్న ఆదాయానికి వాళ్ళు పెడుతున్న ఖర్చుకు ఎంత వ్యత్యాసం ఉంది, ఎంత ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. నిజంగా మీరు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వడం లేదు, ఇవ్వాల్సిన పెన్షన్లు ఇవ్వడం లేదు. మరి అన్నిటికీ సమాధానం చెప్పకుండా మమ్మల్ని చూడండి, మా భుజ కిరీటాలను చూడండి, మేము ఇది గొప్ప, మీరేదో చేసిన మీరు చేయాల్సిన పనుల విషయం పక్కన పెట్టి మీరు ఏదో చేశారని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టే విధంగానే చర్చలు జరుగుతున్నాయి తప్పితే సూటిగా సమాధానం చెప్పే పరిస్థితి మీ దగ్గర ఉందా? లేదు కదా. ఆ విషయంలో ప్రజలు ఇలా బాధపడుతున్న విషయాలు మీరు ఎందుకు మాట్లాడరు? ఎందుకు ఇప్పుడు యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నది కేంద్ర ప్రభుత్వం, ఎందుకు దాని విషయంలో మాట్లాడాల? ఎందుకు రోడ్ల మీద కాక్రోచ్ పార్టీ లాంటి సంస్థలు ఇలా నిరుద్యోగులు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం భూములన్నీ అమ్మేసి ఇలా దివాలా కోరుగా ఎందుకు వ్యవహరిస్తున్నది? ఇలాంటి వ్యవహారాలలో ఈ మనం ప్రజలకు దగ్గర చేరువగా, ప్రజల వాయిస్ గా, ప్రజల గొంతుగా మాట్లాడే ప్రయత్నం జరగడం లేదు కదా. ప్రజలు ఎంతసేపు మేము అధికారంలో ఉన్నాం, మా కిరీటాలు చూడండి, మేము ఇప్పుడు ఉన్నంతసేపు మమ్మల్ని ఎవడు ప్రశ్నించే పరిస్థితి లేదు, లేదా మేము మమ్మల్ని అడగకుండా ఉండడానికి పక్కోని మీద డైవర్ట్ చేసే విధంగా వాళ్ళ మీద పట్టగాలు వేసే విధంగా మాట్లాడుతున్నారు తప్పితే అసలు లోతుగా సమస్యల గురించి మాట్లాడండి. నేనేది మీరు ఎంతసేపు ఏ రోజు టీవీ చర్చల్లో పెట్టినా కూడా మేము గతంలో ఎన్ని సాధించామని మాట్లాడు, సాధించేది ఇంకేం లేదా? దాని గురించి ఏందని అడుగుతున్నాం మేము. సాధించాల్సిన దాని గురించి ఎందుకు మీకు సమాధానాలు లేవు? ఎందుకు ఒక రేవంత్ రెడ్డి మాట్లాడాలి, ఎందుకు ఒక మోడీ మాట్లాడాలి? పార్టీకి అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా? పార్టీలో చర్చలు జరుగుతున్నాయా? జరిగితే ఈ రకమైనటువంటి నైరాస్యము ఎందుకున్నది? ఎందుకు ఆయనే చేయాలి? మీకు ప్రజాస్వామ్య విలువలతో పనిచేస్తున్నారా మీరు? దీనికి సమాధానం మీ దగ్గర లేదు కదా. ప్రజలు అడుగుతున్నారు, ఇలా యువత అడుగుతుంది. ఇలా సోషల్ మీడియా స్ట్రాంగ్ అయింది. మీరు ఇంకా పాత పద్ధతుల్లో పోతే మీకు రానున్న రోజులలో మీరు ఇలాంటి మాటలు, కనీసం చర్చల్లో ఇలాంటి విషయాలు చెప్పుకునే పరిస్థితి ఉండదు, మీ భుజ కిరీటాలు పెట్టుకునే పరిస్థితి ఉండదు అని నేను చెప్పదలుచుకున్నాను. ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు విపరీతం, ఇప్పుడు వర్షాలు మొదలైనాయి. ఇలా మొన్న హైటెక్ సిటీ దగ్గర 4 గంటలైంది అందులో నుంచి బయటికి రావడానికి. ఏమి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి చెప్పండి? ఏదో అప్పుడు కేసీఆర్ తప్పు చేశాడనో, లేకపోతే కేసీఆర్ తప్పు చేస్తే మీరు ఇప్పుడు ఒప్పు ఏం చేస్తారో చెప్పండి. కేసీఆర్ తప్పు చేసి ఆయన బుద్ధి చెప్పినాం కదా, మేము దించి కింద పెట్టినాం కదా, ఇప్పుడు మీరేం చేస్తారో చెప్పండి. అంటే అన్ని విషయాలు మాట్లాడకుండా ఎంతసేపు పక్కింటిది నవ్వినట్టుగా వ్యవహారంగా ఉంది తప్పితే మన కొంపలో ఏమైంది, మనం ఇచ్చిన అధికారానికి మనం ఏం చేస్తున్నాము? మన అపోజిషన్ పార్టీలు కూడా ప్రజా ప్రయోజనం కింద ఊరికే మాట్లాడకుండా అసలు ఎందుకు గత ప్రభుత్వంలో జరిగిందని వాళ్ళు అన్నప్పుడు లేదు ఈ ప్రత్యామ్నాయం ఉండాలని వాళ్ళు చెప్పాలా? చెప్పకుండా పూర్తిగా చర్చల్ని బలహీనతల మీద, ప్రజల మానసిక ఉద్వేగాల మీద, ఇవాళ ప్రతి కుటుంబంలో ఆటిజం నుంచి అల్జీమర్స్ వరకు విపరీతమైన సమస్యలతో బాధపడుతున్నారు, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు, మానభంగాలు అంటున్నారు. ఇవాళ డ్రగ్ అడిక్షన్ ఉంది. వీటి గురించి చర్చ చేయరా? మీ పార్టీలలో నిర్ణయాలు తీసుకోరా? ప్రజల సమస్యలు మీ సమస్యలు కావా? ఎంతసేపు మీ రాహుల్ గాంధీ, మీ మోడీ, మీ కేసీఆర్లేనా మొత్తం వాళ్ళని స్తుతించడం, వాళ్ళను భుజ కిరీటాలు పెట్టుకోవడమేనా మీ యొక్క పని అని మేము అడుగుతుంటే సమాధానం ఎక్కడ రావట్లేదు కదా.
దీని మీద Yeah. మీరు Please తప్పకుండా conclude అండి. ఆ పార్టీ మీద అపవాదులు, ఈ పార్టీ మీద అపవాదులతో ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు, ఏం సమాధానం తెలుసుకున్నారు నేను అడుగుతున్నాను. ఎస్ రైట్ అండి. ఎస్ స్వాతి గారు ప్లీజ్ కంక్లూడ్ 30 seconds. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధి ఒక విషయాన్ని లేవనెత్తడం జరిగింది, ఓట్ చోరీ గురించి. ఓట్ చోరీ అనేది కాంగ్రెస్ డిఎన్ఏలో ఉంది. ఇందిరాగాంధీ తన ఒక పదవిని కాపాడుకోవడానికి, తన కుర్చీని కాపాడుకోవడానికి భారతదేశంలో ఒకప్పుడు ఓట్ చోరీ ఆమె ఎలా చేసింది అనేది భారతదేశ ప్రజలందరికీ తెలుసు. మీరు ఇందాక భారతదేశంలో ట్యాక్సెస్ గురించి మాట్లాడుతున్నారు కదా, తెలంగాణలో 33 డిస్ట్రిక్ట్స్ నుంచి మీకు ఎన్ని ట్యాక్సెస్ వస్తున్నాయి, ఆ ట్యాక్సెస్ ని మీరు తెలంగాణ అభివృద్ధికి ఏ రకంగా మీరు ఉపయోగిస్తున్నారని ఒక పేపర్ ని రిలీజ్ చేయండి. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నాయకులు చెప్తున్నారు, ఒక జాతీయ ప్రాజెక్ట్ కి ఇక్కడ ఏమీ దారి లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారే మైక్ ముందు పెద్ద గొంతు వేసుకుని చెప్తారు, మేము కాళేశ్వరం లాంటి జాతీయ ప్రాజెక్ట్ ని మేమే తీసుకొచ్చాం, బీజేపీ పార్టీ అభినందిస్తుంది అన్నారు. ప్రాజెక్ట్ ఒక విలువల్ని అభినందిస్తున్నారు వాళ్ళు. 800 కోట్లలో పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ కి 1800 కోట్లు ఖర్చు అయ్యేలా చేసి, కరప్షన్ చేసి, తెలంగాణ ప్రజల పన్నుని దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇక్కడ క్లియర్ కట్ గా చెప్తున్నానండి, ఇక్కడ నెక్స్ట్ యుద్ధం అనేది అది లోకల్ అయినా కార్పొరేట్ అయినా మనం చూసాము. నెక్స్ట్ రాబోయే స్టేట్ ఎలక్షన్ లో కూడా కంపల్సరీ కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్యనే ఉంటుంది. బీఆర్ఎస్ కి ఫైనల్ కమెంట్స్ ప్లీజ్ చెప్పండి. మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి. 30 seconds. బచ్చి శ్రీనివాస్ గారు, కస్బా శ్రీనివాస్ గారు, నేను ఫైనల్ మీ దగ్గరకు వస్తాను. బచ్చి శ్రీనివాస్ గారు, పార్లమెంట్ లోనే అనేక సందర్భాలలో ఆ ప్రాజెక్టు గొప్పదని వాళ్ళ నాయకులే మాట్లాడినరు. అది 800 కోట్ల రూపాయలది అయితే మరి అంత పెద్ద ప్రాజెక్ట్ అని మీ మంత్రులు, ప్రధానమంత్రి అందరూ దాన్ని గొప్పగా దాని వల్ల తెలంగాణ ప్రదేశానికి ఎలాగ ఉపయోగపడుతుంది అని, దాన్ని ఎంత ఎక్కడ కంప్లీట్ చేశారు, ఎందుకు అక్కడ మీకు తెలియదు, ఆ ప్రాజెక్ట్ గురించి మీకు తెలియదు. శ్రీనివాస్ గారు ఓకే, మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఆ ప్రాజెక్ట్ గురించి అవగాహన లేకుండా మాట్లాడడం కొంచెం కష్టం. ఓకే రైట్ అండి. కస్బా శ్రీనివాస్ గారు ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. కస్బా శ్రీనివాస్ గారు, నేను ఇక్కడ వాళ్ళు ఏ విషయం గురించి నేను కామెంట్ చేయను, మీరు కంక్లూడ్ చేయమని. ఒకటే, రఘునందన్ రావు గారు తెలంగాణలో ఏర్పడ్డ ప్రజాప్రభుత్వాన్ని రద్దు చేయమని, ఎన్నికలకు పోదామని వాళ్ళు కామెంట్ చేయడానికి తప్పేం లేదండి. తెలంగాణ ప్రజల వ్యూని ఆయన చెప్పారు, అంతే, తప్పేం లేదు. తెలంగాణ ప్రజల వ్యూని ఒక నిమిషం. అలాగే రావు గారు మీరు అన్నారు ఏం ప్రాజెక్టులు వచ్చాయి తెలంగాణకి అంటే, సెంట్రల్ నుంచి ఫండ్ అయినవి ఎయిమ్స్, రామగుండం ఫర్టిలైజర్ అండ్ కెమికల్ లిమిటెడ్, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, సమ్మక్క ఎన్నో ప్రాజెక్ట్స్ తెలంగాణ ప్లీజ్ ఒక నిమిషం. రైట్ థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో పార్టీలకు సంబంధించి మాట్లాడుతున్న డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈరోజు ప్రజలు ఈ రచ్చ అంతా పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ఉపాధి కానీ, రైతుల గోసకు సంబంధించి కానీ, వీటి గురించి ఈ పార్టీలు ప్రధానంగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈవెన్ ప్రజలు కూడా అదే అభిప్రాయపడుతున్నారు. మరి ఏదేమైనప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో ఈ మాటల యుద్ధాలే జరుగుతాయి, రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి, లేదంటే అభివృద్ధి గురించి ఈ పార్టీలు ఏమైనా దానికోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తాయని కూడా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. చూద్దాం మరి ఈ రాజకీయ పార్టీలో కూడా ఏమైనా మార్పు ఉంటుందా, లేదంటే ఈ సొంత విమర్శలకే తావుంటుందా అనేది మాత్రం చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.